ఫైవ్ స్టేజ్ పైప్లైనింగ్ అని జనరల్ అండ్ మోస్ట్ యూజ్డ్ అనమాట. సో దీని లోపల మనకి ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ థింగ్ ఐఎఫ్ మీన్స్ ఇన్స్ట్రక్షన్. Fetch. Second, ID. Instruction. Decode. Third one, we'll be having EX. Execution. Okay, execution. Fourth one, memory access. Fifth one, write back. సో ఈచ్ స్టెప్ ఏం చేస్తుంది అంటే, I have an instruction called A plus B. For suppose A plus B అనే ఇన్స్ట్రక్షన్ ఉంది. ఈ A plus B అనే ఇన్స్ట్రక్షన్ మెమరీలో ఒక లొకేషన్లో స్టోర్ అవ్వాలి కదా, ఒక లొకేషన్లో అయితే స్టోర్ అవ్వాలి కదా A plus B అనే ఇన్స్ట్రక్షన్. సో ఫెచ్ ఇన్స్ట్రక్షన్ ఫెచ్చింగ్ అంటే, నీకు మెమరీలో ఉన్న ఈ ఇన్స్ట్రక్షన్ని బయటికి తీసుకొస్తావు. ఫస్ట్ ఇక్కడ ఏముంది, నా ఇన్స్ట్రక్షన్ ఏంటిది అని చెప్పి మెమరీలోకి వెళ్ళి ఆ ఇన్స్ట్రక్షన్ని బయటికి తీసుకొస్తావు. ఫస్ట్ థింగ్ బయటికి తీసుకొస్తావు, నీకు A plus B కనిపించింది. సో ఫస్ట్ థింగ్ బయటికి తీసుకొచ్చాను, సరే A plus B అంటే ఏంటిది, A plus B అంటే ఏంటో తెలుసుకునే ప్రాసెస్ ఇన్స్ట్రక్షన్ డీకోడ్. యూ డీకోడ్ ది ఇన్స్ట్రక్షన్. ఈ ఇన్స్ట్రక్షన్ నాకు ఏం చెప్దాం అనుకుంటుంది, అసలు నన్ను ఏం చేయమంటుంది ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ డీకోడ్ స్టెప్ అనమాట. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ డీకోడ్ చేసిన తర్వాత నీకు అర్థమయ్యేది ఏంటిది, ఈ ఇన్స్ట్రక్షన్ ఏంటి, ఈ ఇన్స్ట్రక్షన్లో నన్ను ఏమేమి యాడ్ చేయమంటున్నాడు. ఓకే ఏబి యాడ్ చేయమంటున్నాడు, ఏబి యాడ్ చేయమంటున్నాడు అంటే నాకు ఏ వాల్యూ బి వాల్యూ కావాలి. ఓకే అవన్నీ ప్రాసెస్ చేసుకొని ఏ వాల్యూ బి వాల్యూ తెచ్చుకుంటుంది, ఏ వాల్యూ బి వాల్యూ తెచ్చుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మెమరీ యాక్సెస్. ఈ మెమరీ యాక్సెస్ అన్నది నీ యొక్క ఇన్స్ట్రక్షన్ బట్టి డిపెండ్ అవుతుంది. ఇది మా మిగతా 4 స్టేట్స్ 1 2 3 5 మిగతా 4 స్టేట్స్ ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్కి యాక్టివేట్ అవుతాయి. ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్లో పాల్గొంటే ఫోర్త్ అన్నవి కొన్ని వాటికే పాల్గొంటాయి మెమరీ యాక్సెస్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సపోజ్ నేను లోడ్ R1 R2 R2 ఆఫ్ 8 అంటే రిజిస్టర్ R2లో సపోజ్ కన్సిడర్ అండ్ మెమరీ వెయిట్ ఐ విల్ డ్రా ఇట్. ఓకే సో సపోజ్ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి. వీ హ్యావ్ ఎ రిజిస్టర్ మెమరీ, వీ హ్యావ్ ఎ డేటా మెమరీ, వీ హ్యావ్ ఎన్ ఇన్స్ట్రక్షన్ మెమరీ, లైక్ దట్. ఇప్పుడు ఈ రిజిస్టర్ మెమరీలో R2 అనే రిజిస్టర్లో 100 అనే ఒక బేస్ అడ్రస్ ఉంది. 100 ఈజ్ నాట్ అ వాల్యూ, 100 ఈజ్ ఏ అడ్రస్. వేర్ ఇస్ దిస్ అడ్రస్ పాయింటింగ్ టు? The address, this 100 address is pointing టు మెయిన్ మెమరీ. మెయిన్ మెమరీలో 100 అనే ఒక లొకేషన్ ఉంది. ఆ 100 అనే ఒక లొకేషన్ని ఈ రిజిస్టర్ హోల్డ్ చేసుకొని పెట్టుకుంటాం. సో ఇప్పుడు లోడ్ R1 R2 ఆఫ్ 8. సో లోడ్ R1 R2 ఆఫ్ 8 అంటే ఫస్ట్ ఈ ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేస్తుంది.
ఈ ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేసి ఈ ఇన్స్ట్రక్షన్ డీకోడ్ చేస్తుంది. డీకోడ్ చేసుకున్న తర్వాత అర్థం ఏం చేసుకుంటుంది అంటే, ఓకే, R2లో ఒక అడ్రస్ ఉంది, R2లో సమ్ అడ్రస్ ఉంది, ఇది నా ఆఫ్సెట్ అన్నమాట, నా ఆఫ్సెట్. సో ఈ అడ్రస్ ప్లస్ ఈ ఆఫ్సెట్ నాకు ఒక వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ, ఈ అడ్రస్, ఇది అడ్రస్, ఈ ఈ వాల్యూ, ఈ అడ్రస్ వాల్యూలో ఉన్న డేటా, ఈ అడ్రస్ వాల్యూలో ఉన్న డేటాని నేను R1లో పెట్టాలి. యు గాట్ ఇట్? R2 ఈస్ హోల్డింగ్ అన్ అడ్రస్. R2 ఒక అడ్రస్ని హోల్డ్ చేస్తుంది. ఆ అడ్రస్ ప్లస్ ఆఫ్సెట్ యాడ్ చేస్తే నాకు ఒక కొత్త అడ్రస్ వస్తుంది. ఈ ఉన్న కొత్త అడ్రస్, ఈ కొత్త అడ్రస్లో ఉన్న డేటాని R1లో పెట్టాలి, లోడ్ చేయాలి. ఇది నా ఇన్స్ట్రక్షన్. సో ఏంటిది? R2 సపోజ్ ఇట్ ఈస్ కన్సిడర్ ఇట్ ఈస్ హోల్డింగ్ వాట్ 100. ఆఫ్సెట్ ఎంత? దిస్ ఈజ్ ఆఫ్సెట్ అనమాట. దిస్ ఈజ్ ఆఫ్సెట్ 100. 100 ప్లస్ 8 108. నీ సిపియుకి అర్థమైంది. ఓకే, ది న్యూ అడ్రస్, నాకు కావాల్సిన అడ్రస్ 108. సో 108కి వెళ్ళి సపోజ్ 108లో 57 ఉంది అనుకుంది. సో R1లో R1లో 57 లోడ్ చేస్తుంది. ఇక్కడ మనకి మెమరీ యాక్సెస్ అయింది కదా, ఇక్కడ మనకి మెమరీ యాక్సెస్ అయింది చూసారా? ఎప్పుడైనా కానీ నీ ఆపరేషన్స్లో అయినా కానీ ఏఎల్యు మెమరీ వాడి ఆపరేషన్స్ చేయదు. ఫస్ట్ అది వాల్యూని ఫెచ్ చేసుకొని రిజిస్టర్స్లో పెట్టుకొని దాని తర్వాత అక్కడ దాన్ని ఆపరేట్ చేసుకుంటుంది. ఇట్ డజంట్ ప్రిఫర్ టు బి ఆపరేటింగ్ ఎనీ ఆపరేషన్ యూజింగ్ మెమరీ. ఇట్ ఫెచెస్ ది డేటా. బట్ నాకు ఇక్కడ ఏంటిది, నాకు ఇక్కడ మెమరీని యాక్సెస్ చేయాలి. ఎందుకు? R2లో బేస్ అడ్రస్ ఉంది. ఆ బేస్ అడ్రస్ ప్లస్ ఆఫ్సెట్ తీసుకుంటే ఒక కొత్త అడ్రస్ వస్తుంది. ఆ అడ్రస్ ఏందో తెలియాలంటే మెమరీని యాక్సెస్ చేయాలి. సో ఇట్ యాక్సెసింగ్ మెమరీ. యాడింగ్ అవసరం లేదు, ఎందుకంటే యాడ్ డైరెక్ట్గా నాకు వాల్యూస్ ఉన్నాయి. ఐ ఫెచ్ ఐ ఫెచ్ ది ఆపరెంట్. ఆపరెంట్ నేను ఫెచ్ చేశాను. ఆపరెంట్ అంటే ఏంటిది? డేటా. ఆపరెంట్ డేటా. ఈ డేటాని నేను ఫెచ్ చేసుకొని ఏఎల్యూ యాడ్ చేసేసుకుంది డైరెక్ట్గా. ఇట్ డజంట్ హ్యావ్ టు యాక్సెస్ మెమరీ, డైరెక్ట్గా ఫెచ్ చేసుకొని చేసేసుకుంది. బట్ ఇక్కడ నాకు కొత్త అడ్రస్ వచ్చింది. నాకు కొత్త అడ్రస్ ఏందో తెలవాలి అంటే ఖచ్చితంగా మెమరీని యాక్సెస్ చేయాలి. సో ఫోర్త్ స్టెప్, మెమరీ యాక్సెస్ అన్న స్టేజ్ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్కి వస్తుంది అన్న గ్యారంటీ లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. లోడ్ ఇన్స్ట్రక్షన్స్ లేదా స్టోర్ ఇన్స్ట్రక్షన్స్. కొత్త ఒక సపోజ్ ఒక వాల్యూ స్టోర్ చేస్తాను. సపోజ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అయింది. ఈ సిలో ఉన్న వాల్యూ నేను సపోజ్ ఎమ్ ఆఫ్ 100లో పెట్టాలి ఇట్లా, లేదా ఎమ్ ఆఫ్ 105లో పెట్టాలి అని ఒక ఇట్లా మెమరీ బేస్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే we will be using fourth step అన్నమాట. This is one of the most famous instruction setting అన్నమాట. The first one is IF ID EX memory access write back. రైట్ బ్యాక్ అంటే ఏంటిది అంటే, ఇప్పుడు నాకు ఒక వాల్యూ వస్తుంది కదా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత, ఎగ్జిక్యూట్ చేసిన వాల్యూని నేను తిరిగి ఇవ్వాలి కదా. సో అది ఒక రిజిస్టర్కి ఇచ్చేస్తుంది అనమాట. ఎగ్జిక్యూట్ చేసిన వాల్యూని, అవుట్పుట్ని రిజిస్టర్లోకి రైట్ బ్యాక్ చేస్తుంది. అదే రైట్ బ్యాక్ స్టెప్. ఇప్పుడు నేను సపోజ్ 5 ఇన్స్ట్రక్షన్స్ నేను హ్యాండిల్ చేస్తున్నా. ఐఎమ్ హ్యాండిలింగ్ 5 ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్లో ఫస్ట్ సిపి సైకిల్లో ఐఎఫ్ వస్తుంది. ఇదొక సైకిల్ టైంకి అయిపోతుంది కదా. సపోజ్ అజ్యూమింగ్ ఈచ్ సైకిల్ వన్ టాస్క్ కంప్లీటెడ్. ఓకే,
Okay, each cycle one task is completed. Who kept this one? Okay, it's better if I don't do it. Okay. First instruction IF. ఫస్ట్ సైకిల్లో ఐఎఫ్ వచ్చింది. సెకండ్ సైకిల్లో ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేసిన తర్వాత దీన్ని డీకోడ్ చేస్తాను. ఇప్పుడు నాకు ఒక సెగ్మెంట్ ఖాళీ ఉంది కదా, సో నేను ఏం చేస్తానంటే ఇన్స్ట్రక్షన్ 2 యొక్క ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేస్తాను. సెకండ్ సైకిల్లో డీకోడ్ చేస్తూనే ప్యారలల్లీ ఫెచ్ చేస్తాను. డీకోడ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తాను కదా, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటే ప్యారలల్లీ సెకండ్ ఇన్స్ట్రక్షన్ని డీకోడ్ చేస్తాను. నెక్స్ట్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ డీకోడ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు థర్డ్ ఇన్స్ట్రక్షన్ని ప్యారలల్లీ ఫెచ్ చేస్తాను. యూఆర్ గెటింగ్ ఇట్. మళ్ళీ ఫోర్త్ సైకిల్కి ఏమవుతుంది, ఇఫ్ సపోజ్ ఐఎమ్ హ్యావింగ్ ఏ మెమరీ యాక్సెస్, ఇన్ కేస్ వీ విల్ రైట్ ఇట్, మెమరీ యాక్సెస్ చేస్తాను దీని లోపల. అప్పుడు సెకండ్ ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను, థర్డ్ ఇన్స్ట్రక్షన్ని డీకోడ్ చేస్తాను, ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేస్తా ఉంటాను. యూ అబ్జర్వింగ్ ది ఫ్లో లైక్ దిస్. మళ్ళీ ఫిఫ్త్ సైకిల్కి రైట్ బ్యాక్ చేస్తాను. అప్పుడు సెకండ్ ఇన్స్ట్రక్షన్కి మెమరీ యాక్సెస్ చేస్తాను సెకండ్ ఇన్స్ట్రక్షన్. థర్డ్ ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను, ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ని డీకోడ్ చేస్తాను, ఫిఫ్త్ ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేస్తున్నాం. ఇక్కడికి నా ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అయిపోయింది. నెక్స్ట్ సైకిల్కి ఏమవుతుంది, సెకండ్ ఇన్స్ట్రక్షన్ రైట్ బ్యాక్ చేయాలి, దీని యొక్క మెమరీ యాక్సెస్, ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్, ఫిఫ్త్ ఇన్స్ట్రక్షన్ యొక్క ఐడి. నెక్స్ట్ ఈ సైకిల్కి ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ థర్డ్ ఇన్స్ట్రక్షన్ రైట్ బ్యాక్, ఇది మెమరీ యాక్సెస్, ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ యొక్క మెమరీ యాక్సెస్, ఫిఫ్త్ ఇన్స్ట్రక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్. ఈ సైకిల్కి ఇది అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ ఇన్స్ట్రక్షన్, నెక్స్ట్ సైకిల్కి ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ యొక్క రైట్ బ్యాక్, ఈ ఇన్స్ట్రక్షన్ యొక్క మెమరీ యాక్సెస్, ఈ ఇన్స్ట్రక్షన్కి ఇది అయిపోయింది. నెక్స్ట్ సైకిల్కి దీని యొక్క రైట్ బ్యాక్ అయిపోయింది. సో ఇప్పుడు నా సిపియు ఒక్క టాస్క్, ఒక్క ఇన్స్ట్రక్షన్ 5 సెగ్మెంట్స్ అనుకోండి, నాకు 5 ఇన్స్ట్రక్షన్స్ ఉండి ఒకదాంతో ఒకటి చేసుకుంటూ పోతే నాకు 25 సైకిల్స్ అవుతున్నాయి కదా. 25 సైకిల్స్ మన క్లాక్ స్పీడ్ బట్టి సపోజ్ 25 సైకిల్స్, ఓకేనా. అదే నేను పైప్ లైనింగ్ వాడి చేస్తాను. ఒక టాస్క్ అయిపోయినప్పుడు ఒక సెగ్మెంట్ ఖాళీ అయిపోయింది, ఒక సెగ్మెంట్ అయిపోయింది, నెక్స్ట్ సెగ్మెంట్కి పుష్ అయింది, ఖాళీ అయిన సెగ్మెంట్ స్లాట్లో కొత్త టాస్క్ పెట్టుకుంటున్నాం, కొత్త టాస్క్ అదే సెగ్మెంట్ని యాడ్ చేస్తున్నాం, ఓకేనా. ఇక్కడ నా ఐఎఫ్ అనే సెగ్మెంట్, నా ఇన్స్ట్రక్షన్ ఫెచింగ్ అనే సెగ్మెంట్ ఫస్ట్ స్టేజ్ అయిపోయింది, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అయిపోయింది, నేను ఇన్స్ట్రక్షన్ డీకోడ్కి వెళ్ళిపోయా. సో నేను ఏం చేస్తున్నాను, ఈ ఖాళీ ఉన్న స్లాట్లో నేను సెకండ్ ఇన్స్ట్రక్షన్ యొక్క ఇన్స్ట్రక్షన్ ఫెచింగ్ చేస్తున్నాను. అలా ఫ్లో గోస్ లైక్ దిస్ అనమాట, ఓకేనా. సో ఇప్పుడు నాకు ఎన్ని సైకిల్స్ అవుతున్నాయి, 1 2 3 4 5 6 7 8 9. జస్ట్ కంపేర్ విత్ నాన్ పైప్లైనింగ్, వాట్ ఈస్ దట్ ఐఎమ్ గెటింగ్. నాన్ పైప్లైనింగ్ అంటే ఏంటది, ఒక టాస్క్, వన్ టాస్క్ ఆఫ్టర్ అదర్, 5 tasks, 5 segments. I'm getting 25 cycles. Well, with using
pipelining, how much is I'm getting? 9 cycles. Compare the difference. It's more than half a sir. More what 3 times, literally 3 times ఎక్కువ. Literally 3 times ఎక్కువ. Almost 27. సో ఎన్ని సిపియు సైకిల్స్ వేస్ట్ అవుతున్నాయో అర్థం చేసుకోండి నాన్ పైప్ లైనింగ్ విధానంగా వెళ్తే. సో ఇప్పుడు ఇన్ని ఈ సైకిల్స్లో అవన్నీ పనులు చేయొచ్చు. యూ గెటింగ్ ఇట్. ఎన్ని సైకిల్స్ వేస్ట్ అవుతున్నాయి మనకి? 16 సైకిల్స్ వేస్ట్ అవుతున్నాయి. యూఆర్ వేస్టింగ్ 16 సైకిల్స్. ఈ 16 సైకిల్స్లో సిపియూ కెన్ డూ అట్లీస్ట్ సంథింగ్ యూస్ఫుల్. ఈవెన్ దో ది కాంప్లెక్సిటీ ఈజ్ ఇంప్రూవింగ్, కాంప్లెక్సిటీ పెరిగినా కానీ వీఆర్ ఓకే విత్ ఇట్ బికాస్ అవర్ టైమ్ ఈస్ గెటింగ్ రెడ్యూస్డ్, అవర్ ప్రాసెసింగ్ స్పీడ్ ఈస్ గెటింగ్ ఇంక్రీస్డ్. నాకు ఏ ప్లస్ బి అనే టాస్క్ నాకు ముందు 5 seconds తీసుకుంటే నాకు ఇప్పుడు 1 seconడే తీసుకుంటుంది. ఐ డోంట్ మైండ్ ఇఫ్ ఇట్ ఇస్ కాంప్లెక్స్. నాకు కాంప్లెక్స్ అయినా పర్లేదు, నాకున్న అవుట్పుట్ ఫాస్ట్ రావాలని మనం డిజైర్ చేస్తున్నాం. అందుకే ఈ పైప్ లైనింగ్ వాడతారనమాట. కాంప్లెక్స్ అయినా పర్లేదు, ఐ నీడ్ మై అవుట్పుట్ ఫాస్ట్. నాకు నా అవుట్పుట్ ఫాస్ట్గా కావాలి. సో ఇప్పుడు ఇది బేసిక్ పైప్ లైన్ 5 స్టేజ్ పైప్ లైనింగ్ స్టేజ్ అనమాట. యూ విల్ బి హ్యావింగ్ ఇన్స్ట్రక్షన్ ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూషన్, మెమరీ యాక్సెస్ అండ్ రైట్ బ్యాక్. దాని యొక్క స్పేస్ డయాగ్రామ్ ఇలా ఉంటుందన్నమాట. ఇది ఐడియల్ కేస్. ఐడియల్ కేస్ అంటే వాడి ఏ సెన్స్లో ఐడియల్ కేస్ అంటున్నాను అంటే, మనకి పైప్ లైనింగ్లో హజార్డ్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. హజార్డ్స్ అని చెప్పేసి, హజార్డ్స్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క స్టేజ్ ప్రతి ఒక్క స్టేజ్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందో గ్యారంటీ లేదు. అంటే నేను ఏ సెన్స్లో అంటున్నాను అంటే, ఒక సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక రిసోర్స్ ఉంది. ఫర్ సపోజ్ ఐ హ్యావ్ ఎ రిసోర్స్. లెట్స్ మెమరీ కన్సిడర్ చేసుకుందాం. మెమరీ ఈజ్ ఎ రిసోర్స్ కదా. ప్రతి ఇన్స్ట్రక్షన్ని కంప్లీట్ చేయాలి అంటే ఇట్ నీడ్స్ టు హ్యావ్ ఇట్స్ నెసెసరీ రిసోర్స్. అంతే కదా. నీ ఇన్స్ట్రక్షన్కి కావాల్సిన నెసెసరీ రిసోర్సెస్ నువ్వు ఇస్తే కానీ ఆ ఇన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు 2 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఒక 2 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ స్పేస్ టైం డయాగ్రామే తీసుకుందాం. సో మీకు ఓకే 2 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఇన్స్ట్రక్షన్స్ ఏం చేస్తున్నాయంటే, సపోజ్ ఒకటి రైట్ బ్యాక్ స్టేజ్లో ఉంది ఫర్ సపోజ్, లేదా మెమరీ యాక్సెస్ స్టేజ్లో ఉంది. సో వాట్ డస్ ఇట్, రైట్ బ్యాక్ కాదు, ఓకే మెమరీ యాక్సెస్ స్టేజ్లో ఉంది. ఓకే మై బ్యాడ్, మెమరీ యాక్సెస్ స్టేజ్లో ఉంది. సో వాట్ రిసోర్స్ డస్ ఇట్ సీక్? మెమరీ. ఒక ఇన్స్ట్రక్షన్ ఫెచ్ స్టేజ్లో ఉంది, లేదా ఆపరెంట్ ఫెచ్ స్టేజ్లో ఉంది. వాట్ రిసోర్స్ డస్ ఇట్ సీక్? మెమరీ. At a particular time only one particular thing can access one particular resource అన్నమాట. అంటే ఒక రిసోర్స్ని మల్టిపుల్ పీపుల్ ఉన్నారు. ఒక్కరు మాత్రమే ఒక పర్టికులర్ టైం టీకి ఓన్లీ ఒక్కరికి మాత్రమే దాని యాక్సెస్ ఉంటుంది. అండ్ అది సిపియు డిసైడ్ చేస్తుంది. వాళ్ళ ప్రయారిటీ బట్టి, ఆ ఇన్స్ట్రక్షన్ యొక్క ప్రయారిటీ బట్టి, వీళ్ళ నెసెసిటీ బట్టి సిపియు ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి డిసైడ్ చేస్తుంది. సో ఒక్క పర్సన్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది కాబట్టి మిగతా పర్సన్స్ అందరికీ యాక్సెస్ తీసేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ ఇన్స్ట్రక్షన్ 1 ఈ సంథింగ్ ఇన్స్ట్రక్షన్ 4 అనుకుందాం. ఇన్స్ట్రక్షన్ 1కి మెమరీ కావాలి, ఇన్స్ట్రక్షన్ 4కి మెమరీ కావాలి. సో సిపియుకి అర్థం కావట్లేదు ఎవరికి ఇవ్వాలి, ఈ ఉన్న రిసోర్స్ యాక్సెస్ ఎవరికి ఇవ్వాలి.
దీన్ని నేను ఎలా ప్రివెంట్ చేయాలి? ఈ ఈ కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి నాకు. ఇద్దరికి రిసోర్స్ కావాలి అనే ఇన్స్ట్రక్షన్ వస్తుంది. రా ఇట్లా రాదు అని ఉండదు కదా. ఇట్లా రాసుకున్నాను నా ఇన్స్ట్రక్షన్స్ నేను. అప్పుడు నాకు ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. నాకు ఎవరికి ఇవ్వాలో అర్థం కావట్లేదు నాకున్న మెమరీని. సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్సే వస్తాయి అనమాట. దీన్ని హజార్డ్స్ అంటాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ హజార్డ్ యాక్చువల్లీ. స్ట్రక్చరల్ హజార్డ్ అంటాం దీన్ని. ఆర్ రిసోర్స్ కాన్ఫ్లిక్ట్. రిసోర్స్ కాన్ఫ్లిక్ట్ ఇస్ నథింగ్ బట్ స్ట్రక్చరల్ హజార్డ్. ఓకే, రిసోర్స్ కాన్ఫ్లిక్ట్. ఇలా మనకి త్రీ టైప్స్ ఆఫ్ హజార్డ్స్ ఉంటాయి అన్నమాట. I will be explaining that in next chapter, next video. Structural hazard, data hazards, and control hazards. I made a notes actually. Where is it? Okay, I'll వీటిని చేసి పంపిస్తాను. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద టాపిక్ విచ్ ఈస్ బిన్ లెఫ్ట్. ఇది కంప్లీట్ చేసేసి వీడియో ఆపేస్తాను. సో